ఇదే కాంపిటీషన్ జరుగుతుంది. ఇంకేది దిస్ నిజామాబాద్ మున్సిపాలిటీ విల్ బి ఎంఐఎం అండ్ బీజేపీ. అడిదికి ఎంఐఎం వెళ్తుంది, ఎడిదికి మొత్తం బీజేపీ వెళ్తుంది. వీళ్ళు ఊరిగా టికెట్లు దండగా, వీళ్ళకి పైసలు దండగా, ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి. అందుకని ఆడ కనీసం ముస్లిం ఏరియాలన్నా కాంగ్రెస్ కూడా గెలవాలని ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా ముస్లిం ఏరియాలో పెడుతున్నాయి. ఇది జవహర్ నవోదయ పాఠశాల సుదర్శన్ రెడ్డి, జవహర్ నమాజ్ పాఠశాల కాదు ఇది. ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లల కోసం పెడుతుంది. ఇది 100 కోట్లు పెట్టి అన్ని ఫెసిలిటీస్ పెట్టి పెడతారు. ఇది 25-30 కిలోమీటర్లు ఇంకోటి నవోదయ ఉంటే ఇయ్యరాడ పర్మిషన్. పెద్ద మనిషి నీకు తెలియదు, ఆయన చదువుకున్నాడో లేదో నాకు తెలియదు. జర చదువుకున్న వాళ్ళని సెక్రటరీలను పెట్టుకో, జర కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు చెప్తే విను, ఆఫీసర్లను తిట్టకు, కార్యకర్తలను తిట్టకు, హిందువులని ముస్లింలని పేరు పెట్టి తిట్టకు. తమిళనాడు రాష్ట్రంలో హిందీ భాష అది డిఎంకే పుట్టినప్పటి నుంచి జరుగుతుంది. ఆ డిఎంకే నడుస్తున్నది దీని మీద, అదంతా రాజకీయం. అది నువ్వు తమిళ్లో మాట్లాడుకోవడం అర్థం పట్టడా? హిందీ వచ్చినోడు హిందీలో మాట్లాడతాడు, తమిళ్ వచ్చినోడు తమిళ్లో మాట్లాడతాడు.